అమెరికా పైన కూడా ఒక ఒత్తిడి స్టార్ట్ అయింది. అంటే అమెరికా సమాజం నుంచి ఒత్తిడి స్టార్ట్ అయింది, అలాగే ప్రపంచ దేశాల నుంచి కూడా ఒత్తిడి స్టార్ట్ అయింది. ఆయన మళ్ళీ నిన్న కూడా మాట్లాడుతున్నాడు, ఈ నాటో దేశాలను ఎంత అవహేళన చేస్తున్నాడంటే అంత అవహేళన చేస్తున్నాడు. ఒకవైపు ఇజ్రాయిల్ ఏమంటుంది, ఈ సీజ్ ఫైర్కు ఈ టాక్స్కు మద్దతు చెబుతూనే వాళ్ళు ఏమంటున్నారు, లెబనాన్ మేము దాంట్లో లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ ఏమో అక్కడ అజెండాలో ఉందంటున్నారు. అంటే ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టుగా అంటే ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ మధ్యన ఈ చర్చలు ముందుకు సాగడానికి చాలా పరిష్కార మార్గాలు లేవు అనేది కనపడుతుంది మనకు. అంటే స్పష్టంగా అంటే అక్కడ ఎవరికి క్లారిటీ లేదు. అంటే అమెరికా యొక్క ప్లాన్ బి అయి ఉండొచ్చు, లేదా ఇది ప్లాన్ సి అయి ఉండొచ్చు. ఎందుకంటే అమెరికా పైన చాలా ఒత్తిడి ఉంది. సో ఈ ఒత్తిడి ద్వారా అమెరికా ఏంటంటే, అమెరికా ఇన్ని రోజులు మనకేం చెప్పింది అంటే వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ యురేనియం తయారు చేస్తున్నారు కాబట్టి మేము దాడులు చేస్తున్నామని బయటికి చెప్పింది. ఈరోజు ఇరాన్ కూడా వాళ్ళు ఇచ్చిన 10 ఫార్ములాలో ఒక కండిషన్ పెట్టింది. ఏం పెట్టింది, మాకు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకునేటువంటి మాకు హక్కు ఉంది, ఆ హక్కును మేము కాపాడుకుంటామని చెప్తుంది. మా పైన ఉన్నటువంటి అన్ని శాంక్షన్స్ను యుఎస్ ఎత్తేయాలని చెప్తుంది. అలాగే యుఎన్ఓలో చేసినటువంటి తీర్మానాలన్నింటినీ ఎత్తేయాలని చెప్తుంది. అంటే ఎన్ని కండిషన్స్ను